పోరంబోకు భూములే కాదు, ఇల్లు కట్టుకున్న ప్రాంతాలను కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాలను హస్తగతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారు. ఈ విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేటు భూముల వరకు కబ్జా కొరల్లో చిక్కుకుంటున్నాయి. చిత్తూరు జిల్లాలో భూ అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గత 3 నెలలుగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరి వారిపల్లి పంచాయతీ ఎగువ నాగులవల్లిపల్లిలో నివాసముండే లక్ష్మమ్మ తన ఇంటి కోసం పోరాటం చేస్తుంది. అనారోగ్య కారణాలతో గత 10 సంవత్సరాల క్రితం తన భర్త చెంగను నాయుడు చనిపోయారు. ముసలమ్మ కూడా వయసు పైపడంతో తన రెండో కూతురు పంకజమ్మ దగ్గర ఉంది. అయితే ఆమె ఉన్న ఇంటిపై కన్నేసిన ఇంటికి పక్కనే ఉన్న భాస్కర్ నాయుడు అనే వ్యక్తి అధికారులను మేనేజ్ చేసి గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలాజీతో కుమ్మకై ఆ ఇంటికి సర్వే రికార్డులు మార్చేశారు. ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలుసుకున్న ముసలమ్మ వారి కుటుంబ సభ్యులు నేరుగా చిత్తూరు కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. గ్రీవెన్స్ లో ముసలమ్మ దగ్గర ఆర్జీ తీసుకున్న ఆర్టీఓ ఈ వయసులో నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకేమైనా అయితే ఎలా తల్లి, ఏమి నీ కష్టమని ఆమె దగ్గర ఆర్జీ తీసుకొని న్యాయం చెప్తానని చెప్పి పంపించారు. స్పందించిన ఆర్టీఓ వెంటనే సర్వే బాలాజీపై చర్యలు తీసుకుని ముసలమ్మకు న్యాయం చేయాలని ఐరాల మండలం తహసీల్దార్ మహేష్ ని ఆదేశించినప్పటికీ నేటికి న్యాయం జరగలేదు. గత 3 నెలలుగా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ముసలమ్మ చావు బతుకుల్లో తిరుగుతుంది. అధికారులకు మాత్రం కనికరం కూడా కలగడం లేదు. దొంగ సర్వే రిపోర్ట్ ఇచ్చిన సర్వేయర్ బాలాజీ పైన నేటికి చర్యలు లేవు. తహసీల్దార్ మహేష్ గ్రామంలోకి వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సమయంలో గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలందరూ 50 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ ఇల్లు ముసలమ్మ లక్ష్మమ్మదే అని చెప్పినా ఆ ఇంటిపైన ముసలమ్మ పేరు లక్ష్మమ్మతోనే ఆధార్ కార్డు, ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ లో నిర్మించిన మరుగుదొడ్లు, రేషన్ కార్డు, నెల పెన్షన్ కార్డులు, గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంటిపై ముసలమ్మ కడుతున్న పన్నులు, కరెంటు బిల్లులు ఇన్ని ఆధారాలు ఉన్నా లెక్కలేనితనంతో ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూ తన భర్త తనకి అప్పగించి వెళ్లిన ఆ ఇంటి కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతుంది. ముసలమ్మ పైన మాత్రం కనికరం చూపడం లేదు. ఇవన్నీ చూస్తే కబ్జాదారుడు భాస్కర్ నాయుడుతో అధికారులు కుమ్మక్కయ్యారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. సర్వే చూసి పూర్తి స్థాయిలో ఆమె న్యాయం చేయాలని చిత్తూరు ఆర్డీఓ గారు ఆదేశించినప్పటికీ ఐరాల మండలం తహసీల్దార్ మహేష్ నిర్లక్ష్య ధోరణి దాటవేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని ముసలమ్మ లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామంలోకి ఎవరు వచ్చినా తామంతా ముసలమ్మకి జరుగుతున్న అన్యాయం ప్రశ్నిస్తామని అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే గ్రామస్తులంతా ముసలమ్మకి న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఎక్కడికి రావడానికైనా సిద్ధమని అంటున్నారు. రాష్ట్ర మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు.
ముసలమ్మ ఇంటిని వేరొకరికి బదిలీ చేసిన సర్వేయర్ బాలాజీ పైన చర్యలు తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ మహేష్ తో పాటు మరికొందరు అధికారులపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 50 ఏళ్ల ఇల్లును కబ్జా చేయడానికి సిద్ధమైన కబ్జాదారుడు భాస్కర్ నాయుడు పైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అంటేనే రామరాజ్యం. ఇలాంటి రామరాజ్యంలో ఇలాంటి రాక్షసుల అరాచకాలు కొనసాగడానికి వీల్లేదని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. లక్ష్మమ్మ అనే ముసలావిని వాళ్ళ అల్లుడు భాస్కర్ నాయుడు మరియు విశ్వనాథ నాయుడు, వాళ్ళ తల్లి లలితమ్మ, వాళ్ళ కుమార్తెలు రంజని, వినాయక, రమేష్ వీళ్ళందరూ కలిసి ఆమెని తీసి బయట తోసేశారు. ఆమె సుమారు 50 సంవత్సరాలుగా ఈ ఇంట్లో కాపురం ఉండింది. ఆమెకి ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి ఇది ఏదో సబ్ డివిజన్ చేసింది, ఆమె దాన్ని కల్పిద్దామంటే కూడా వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ వీళ్ళు నానా దుర్భాషలాడుతూ ఇది చేశారు. ఆ తర్వాత ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా, ఎక్కడ గుట్ట ఉన్నా, గుట్ట పరుంబోకున్నా అక్కడంతా ఆక్యుపై చేసుకొని గ్రామస్తులపైన కూడా కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్ పోవడం, తప్పుడు కేసులు పెట్టడం ఇలా చేస్తున్నారు. కోర్టుకు పోయి కోర్టు నోటీస్ తేవడం, కోర్టు ఇది ఇంజెక్షన్ తేవడం, ఇలాంటి పనికిలాంటి పనులన్నీ చేస్తున్నారు. దాన్ని కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ తగు చర్యలు తీసుకొని, జాయింట్ కలెక్టర్ గారు కానీ తగు చర్యలు తీసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ జి లక్ష్మమ్మ అనే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి. మొత్తం మీద అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రివర్యులు ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా కూడా పెద్ద ఎత్తున ఎవరైనా సరే అలాంటి కార్యక్రమాలు చేపడితే వెంటనే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక సుపరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య మనం చూసాం, సంవత్సరం అయిపోయిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అంటే ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదేవిధంగానే ప్రజల ఆదరణ పొందుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా ఇట్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఐరాల మండలానికి సంబంధించి 90 ఏళ్ల ముసలమ్మ లక్ష్మమ్మ పైన కొంతమంది రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. అక్కడ వేదగిరి వారిపల్లి అంటే పంచాయతీకి సంబంధించి ఐరాల మండలం కిందకి వస్తుంది. అక్కడ వేదగిరి వారిపల్లి, ఎగువ నాగరివారిపల్లిలో 90 ఏళ్ల ముసలమ్మ నివాసం ఉంది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఉన్న నేపథ్యంలో ఆ ఇంటిని పక్కనే ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఉన్నటువంటి వ్యక్తి కబ్జా చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అంటే సర్వేయర్ బాలాజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఇంటిని దాదాపుగా 50 అంకణాలకు సంబంధించి ఇంటిని కబ్జా చేయడం జరిగింది. ఎంతో వాల్యూ ఉన్నటువంటి ఇల్లుని కబ్జా చేసి ఆమెను రోడ్డుపైకి నెట్టేసిన పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ సమస్య ఆమె వెంటాడుతుంది. గత 3 నెలల నుంచి కూడా అంటే సర్వేయర్ బాలాజీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇల్లును కబ్జా చేసినటువంటి భాస్కర్ నాయుడు ఆమె ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అధికారుల్ని కలిసి నేరుగా చిత్తూరు కలెక్టర్ని కూడా కలిసి అక్కడ ఆర్డీఓని కలిసి తనకు న్యాయం చేయాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆమెకి అక్కడికి వెళ్లి అధికారులను విన్నవించుకున్నారు. అయితే ఆర్డీఓ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓకి నేరుగా వెళ్లి గ్రామంలో విచారించి 90 ఏళ్ల ముస్లింకి న్యాయం చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ నేరుగా మహేష్ నేరుగా గ్రామంలోకి వచ్చి ఆ రకంగా అంటే తూతూ మంత్రంగా అంటే విచారణ కొనసాగించి అక్కడ గ్రామస్తులందరూ కూడా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముస్లింకి న్యాయం చేయండి అని చెప్పి నిలదీసినప్పటికీ కూడా రిపోర్ట్స్ సక్రంగా ఇవ్వకుండా ఆమెకి పట్టా ఇవ్వకుండా నేరుగా అక్కడి నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కూడా అంటే ఆయన కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టిలో అంటే ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లి అదేవిధంగానే ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నటువంటి తప్పిదాల కారణంగా
అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే కబ్జాదారులు ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పలు ప్రాంతాల్లో ఇప్పటికే కూడా భూ కబ్జాలు, అదేవిధంగానే ఇట్లా ఇసుక మాఫీ ఇట్లా రకరకాలుగా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న నేపథ్యంలో కనీసం ఇవాళ 90 ఏళ్ల సంవత్సరాలకు సంబంధించిన ముసలమ్మ ఇళ్లను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇంత అక్రమాలు ఎక్కడా కూడా జరగలేదని మనం చెప్పొచ్చు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. 90 ఏళ్ల ముసలమ్మకి సంబంధించి ఇళ్లను కబ్జా చేసిన నేపథ్యంలో ఆ నిందితులపైన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఆదేశించినప్పటికీ కూడా, ఆర్డీఓ గారు ఆదేశించినప్పటికీ కూడా అంటే గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపిన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఏకపక్షంగా ముసలమ్మదే లక్ష్మమ్మదే ఆ ఇల్లు అని చెప్పినప్పటికీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ మహేష్ సరైనటువంటి రిపోర్ట్స్ ఉన్నతాధికారులకు ఇవ్వకుండా ఈ రకంగా ముసలమ్మకి న్యాయం చేయకుండా ఏదైతే కబ్జాదారులతో కుమ్మక్కయ్యారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేదే ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్న తరుణంలో దీనిపైన పూర్తి స్థాయిలో తనకు న్యాయం జరగకపోతే ఇకపైన అంటే నేరుగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కలిసి తనకు న్యాయం చేయాలనేది ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. దీనిపైన దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే కనీసం కనికరం కూడా లేకుండా ముసలమ్మకి సంబంధించి సర్వేరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మొత్తం ఇల్లునే వేరే వేల పేర్లతో మార్చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమెకి అంటే ఆల్రెడీ ఆ ఇంటికి సంబంధించి అదేవిధంగా ఆ ఇంటికి సంబంధించి ముసలమ్మకి సంబంధించి ఏదైతే లక్ష్మమ్మకి సంబంధించి ఆధార్ కార్డు ఉంది, అదేవిధంగానే పాన్ కార్డు ఉంది, అదేవిధంగానే అక్కడ ఆమె దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఆమె అంటే ఓటరు నమోదయ్యి ఉంది. అదేవిధంగానే నెల నెల ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటా ఉంది. అదేవిధంగానే రేషన్ కార్డు ఉంది. ప్రధానమంత్రి అంటే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే గతంలో అంటే స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి కూడా ఇల్లును ఇవాళ కోల్పోయిన నేపథ్యంలో ఇది కబ్జాగానే స్థానికులందరూ కూడా భావిస్తున్నారు. అందువల్ల ఆమెకు న్యాయం చేయాలనేది ప్రధానంగా స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదే వాళ్ళ కుటుంబ సభ్యుల డిమాండ్. అయితే గోపి, దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అంటే 90 ఏళ్ల ముసలమ్మ ఇలా తనకి అన్ని ఆధార్ కార్డులు అన్ని చూపించినప్పటికీ కూడా ఇల్లు కబ్జాపై న్యాయం చేస్తానని చెప్పిన ఐరాల తహసీల్దార్ మహేష్ అసలు చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ ఐరాల తహసీల్దార్ మహేష్ కావచ్చు, లేదంటే మిగిలిన అధికారులు అంటే ఆమెకి న్యాయం చేయడానికి ఎక్కడ కూడా ఇష్టపడడం లేదని చాలా స్పష్టంగా కనబడుస్తాను. ఎందుకంటే ఆర్డీఓ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేరుగా ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేసి ఆమెకి న్యాయం చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు వచ్చినటువంటి మహేష్ తహసీల్దార్ గ్రామంలో విచారణ అంటే తూతూ మంత్రంగా నిర్వహించి అంటే గ్రామస్తులు దాదాపుగా ఒక 50 నుంచి 70 మంది వరకు కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలకు ముందు వాళ్ళ భర్త గారు చనిపోవడం జరిగింది, లక్ష్మమ్మ భర్త. దాని తర్వాత ఆమె ఒకటే ఉంది. ఆమెకు ప్రస్తుతం 90 నుంచి 92 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ప్రస్తుతానికి అనారోగ్య కారణాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ చిన్న కూతురు వద్ద పోయి తలదాచుకుని ఉంది. ఈ సందర్భంలోనే పక్కనే ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఆ ఇంటి పైన కన్నేసి ఆ ఇంటిని కబ్జా చేయడానికి అంటే పాల్పడ్డారు. అయితే ఇది పూర్తిగా కూడా లక్ష్మమ్మకి సంబంధించిందే. రికార్డ్స్ ప్రకారం కూడా ఆ ఇంటికి సంబంధించి ఏదైతే అంటే సంవత్సరం కూడా నెల నెల కూడా సహజంగా ఇంటి పన్ను కడుతూ ఉంటారు. ఆ ఇంటి పన్ను కూడా పంచాయతీలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం లక్ష్మమ్మ పేరుతోనే ఉంది. 14/2 ఇంటి నంబర్ డోర్ కింద లక్ష్మమ్మ పేరుతోనే ఉంది. ఇదే విషయాన్ని అధికారులు కూడా చెప్తున్నారు, పంచాయతీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి అంటే భాస్కర్ నాయుడు వచ్చి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సర్వే బాలాజీతో కుమ్మక్కై సర్వే రిపోర్ట్ తీసుకుని సర్వేకి సంబంధించిన స్కెచ్ ఆ ఇంటిని వాళ్ళ పేరుతో మార్చుకుని దాని తర్వాత ఆ ఇల్లుని కబ్జా చేయడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఆ ముసలమ్మ కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నేరుగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు తహసీల్దార్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే నేరుగా గ్రామంలోకి వచ్చి విచారించి కేవలం రిపోర్ట్స్ ని పై అధికారులకు పంపించేసి దాని తర్వాత చేతులు దులుపుకోవడం జరిగింది. అంటే ఒక అధికారి ఏదైనా అనుకుంటే అంటే న్యాయం చేయొచ్చు, చేయకుండా పోవచ్చు అనే దానికి ఇదే ఉదాహరణ. ముసలమ్మకి న్యాయం చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే అన్ని ఆధారాలు ఎక్కడ కూడా అంటే న్యాయబద్ధంగానే ఆమె కోరుకుంటుంది. 40-50 సంవత్సరాల క్రితం ఇంటిని నిర్మాణం చేసుకొని ఉంది. మరి ఆ ఇంటిని నిర్మాణం చేసుకున్న తర్వాత అన్ని ఆధారాలు ఉన్న తర్వాత దాదాపుగా 50 సంవత్సరాల నుంచి
నుంచి కూడా ఓటర్ కార్డు ఉంది, అదేవిధంగా అన్ని ఆధార్ కార్డులు, పెన్షన్లు ఇట్లా అన్ని ఉన్నటువంటి ఆధార్ కార్డులు ఉన్న స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో కేవలం వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత అనారోగ్య కారణాలతో వాళ్ళ చిన్న కూతురు దగ్గర ఉన్న నేపథ్యంలో ఈ సందర్భంలోనే ఈ దాదాపు ఈ సంవత్సర కాలంలోనే ఆ ఇల్లుని కబ్జా చేయడం జరిగింది అనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీనిపైన ప్రాథమికంగా విచారణ చేశారు. అదేవిధంగానే గ్రామస్తులందరూ కూడా సంతకాలు చేశారు. గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పడం జరిగింది తహసీల్దార్ మహేష్ కి. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆమెకి న్యాయం చేయకుండా, ఆమెకు పట్టా ఇవ్వకుండా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఆమె బహిర్గతం చేయడం జరిగింది. తనకి న్యాయం చేయకపోతే ఆ ఇంట్లోనే తాను ఉరివేసుకొని చనిపోతాననేటటువంటి మాటలు కూడా ఆమె ముసలమ్మ లక్ష్మమ్మ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ వయసులో ఇన్ని రకాలుగా అధికారులు ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వాది నేతలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. తనకు ఉన్నటువంటి తన భర్త హక్కుగా వచ్చినటువంటి ఇంటిని ఎలాగైనా సరే తనకు రక్షణగా కల్పించాలి, తనకి దాన్ని అప్పగించాలనేది ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తుంది. మనస. ఓకే, థ్యాంక్ యూ గోపి.